సంపూర్ణమైనప్పుడు దేవుడే మానవులను కలుసుకోవడానికి వచ్చినటువంటి రోజే ఈ క్రిస్మస్ పండుగ. అయితే ఈ పండుగని ప్రపంచమంతా చాలా చక్కగా జరుపుకుంటారు. అయితే ఈ యొక్క పండుగను చాలా దినముల నుండి చేసుకుంటూ ఉంటారు. మిగతా ఇంక ఏ పండుగను మనం ఆ విధంగా మనం చూడం. మరి ప్రపంచవ్యాప్తంగా అందరూ సెలబ్రేట్ చేసుకునే పండుగే ఈ యొక్క క్రిస్మస్ పండుగ. ముందుగా దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ యొక్క మనం కూడా ఈ యొక్క యూత్ క్రిస్మస్ పండుగని జరుపుకుందాము. ముందుగా ఈ యొక్క కూడికను ప్రార్థన చేత మొదలు పెట్టుకున్నాము. ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి దీప్తి వచ్చి మొదటగా ప్రార్థన చేసి ఒక కూడికను ప్రారంభిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధ దేవాలయంలో రాజానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన కాలం నుంచి ప్రభా ఈ దినాలు మరియు ప్రభా నీ రెక్కల చాటుకుని మమ్మల్ని భద్రపరిచి కాపాడుతున్నాను బట్టి ప్రభా స్తోత్రంలో ఆయన నీకే వేలాదిగా కోట్లాదిగా స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రంలో ప్రభా ఇంకను ప్రభా నీ సజీవమైన రెక్కల కింద నాయన ప్రభా మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడాలని స్తోత్రం తండ్రి. స్తోత్రంలో ఆయన ఈ దినాన ప్రభా స్తోత్రం నాయన యూత్ క్రిస్మస్ వేడుకోగా కానీ నాయన ప్రభా మేమందరం కూడుకొని ఉండగా తండ్రి. స్తోత్రం నాయన చేస్తున్న స్థుతి ఆరాధనలో నాయన పాటల ద్వారా నాయన కీర్తన ద్వారా నాయన మీరు మహిమ పొంది ప్రభా స్తోత్రం నాయన వాక్య భాగం ద్వారా నాయన ప్రభా స్తోత్రం నాయన మీరు మాతో మాట్లాడి తండ్రి. స్తోత్రం నాయన కూడిక ఆరంభం నుంచి అంతం వరకు నాయన ఎటువంటి లోటుపాట్లు లేకుండా నాయన ప్రభా చక్కగా జరిగేలాగా నాయన ప్రభా స్తోత్రం నాయన మీరే మాకు తోడుగా ఉండి సహాయం దయచేయండి ప్రభా స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన ఇంకా రావాల్సిన బిడ్డలు అనేక మంది ఉంటుండగా నాయన ప్రభా వారి మాత్రం మీరు తోడుగా ఉండి ప్రభా స్తోత్రం నాయన కూడిక ఎంతో చక్కగా జరిగేలాగా నాయన ప్రభు మా మధ్య మీరు ఉండి నాయన ముందుకు నడిపించమని తండ్రి. స్తోత్రం నాయన చేసిన చిన్న ప్రార్థన ఈ పాదంలో చేర్చుకున్న ప్రార్థన పెట్టుకుని దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తుతి యాగము చేయను, దేవుని స్తుతించుడి, ఆరాధించుడి, సంతోషించుడి అని దేవుని గ్రంథంలో రాయబడిన ప్రకారం ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి పరదేశ్ యూత్ గర్ల్స్ వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. ఆకాశ వీధుల్లో ఆనందం, ఈ నింగి కాలంలో సంతోషం, ఈ రేయి వెన్నెల్లో సంతోషం, ఇలా పొంగేను లోలోన సంగీతం. లోకాలకే రారాజుగా యేసయ్య పుట్టాడుగా, లోకాలకే రారాజుగా యేసయ్య పుట్టాడుగా.
బైబిల్లో మనం శిష్యులను కొంతమందిని చూస్తాం. వాళ్ళు ఏమంటారంటే, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక మానము అని వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి ఈ సమయంలో, ఈ సంవత్సరంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి మన ముందు సాక్ష్య రూపేణ కలిగి ఉన్నారు. అయితే మొదటగా బాలు వచ్చి తన యొక్క సాక్ష్యం గురించి మనకు తెలియజేస్తారు. ముందు నా సాక్ష్యం ఉంటే ముందు నా వాగ్దానం 2024 వాగ్దానం నేను మీతో పంచుకుంటాను. ఆ వాగ్దానం వచ్చేసి 7వ పూర్వము కన్నీటి విడిచిన మానము రెండింతలుగా వేడి చేసిందని నేడు నీకు తెలియజేస్తున్నాను. ఈ వాగ్దానం నేనైతే నా చేతులతో నేను తీసుకోలేదు. ఇది తీసుకునే వారం ముందు నాకు దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే, విజ్ఞాన మందిరం ఒక ఐడియా ఉందా? ఆ విజ్ఞాన మందిరంలో ప్రేమన్న అది కనుక బ్లాక్ స్క్రీన్ ఆ వాగ్దానం అనేది ఆ గోల్డ్ అక్షరాలతో ఎలా అయితే ఒక సినిమా అనేది ఓపెన్ చేస్తారో అలా నా వాగ్దానం అనేది ఆ గోల్డ్ ప్లేట్ టెక్స్ట్ మీద ఓపెన్ చేశాడు. అలా నాకు ఆ దర్శనం వచ్చింది. ఆ రోజు నేను తీసుకున్నాను అన్న, మీరు తీయండి అన్న. నేను ఆ దర్శనం గురించి చెప్పలేదు ఇప్పటివరకు ప్రేమకి. ఆ రోజు ఆ దర్శనం వచ్చింది. అలానే ప్రేమల చేత నేను ఆ వాగ్దానం అనేది ప్రేమల చేత చెంది తీసుకున్నాను. అలానే ఆ వాగ్దానం ఎంత పవర్ఫుల్లో ఈ సంవత్సరం నాకు తెలిసింది. బాగా వాగ్దానం నమ్ముతాను, విశ్వసిస్తాను. కానీ ఆ పవర్ అనేది నేను అనేది తీసుకోవాలి, అనేది ఫీల్ అవ్వాలి. అలా ఈ సంవత్సరానికి ఖచ్చితంగా నేను ఫీల్ అయ్యాను. అండ్ ఈ సంవత్సరంలో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అది మా నాన్నగారిది 2014 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 2024లో వచ్చింది. చాలా చోట్ల నేను తిరిగాను, చాలా గవర్నమెంట్ ఆఫీసులు తిరిగాను. కానీ ఎవరు నా వల్ల కాదన్నారు, తెలియజేశారు. ఎలా అయితే ప్రభుత్వంలో నేను ఎట్లా సాధించి ఇప్పుడు వరకు ఇక్కడ వరకు వచ్చాను. లాస్ట్ సాటర్డే నేను జాయిన్ అయ్యాను జూనియర్ అసిస్టెంట్గా కమ్ టైపిస్ట్. ప్రతి ఒక్కరు బాగానే ఉన్నారు ఇప్పటి వరకు నాతో. అలానే దేవుడు నేను చేస్తున్న భక్తులు నేను కొలిస్తే ఎలా ఉండాలో నాకైతే ఇప్పటివరకు తెలియదు. వాళ్ళతో నెమ్మదిగా మాట్లాడి వాళ్ళు చెప్పిన పనంగా నేను చేసేలాగా వెనకలో మనదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన మాట. ఆమేన్. ఇంకొకరు సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. మన మధ్యలో ఉన్నటువంటి దీప్తి వచ్చి తన యొక్క సాక్ష్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. దేవుని నామ స్తోత్రాలు. నేను అందరికీ ఉన్నాను. నేను ఈ విధానం ఇలా ఉన్నాను అంటే అది దేవుని యొక్క కృప మరియు అందరి ప్రార్థన అని నేను అనుకుంటున్నాను. మరి నేను కెనడాలో ఉద్యోగం చేసినప్పటి నుంచి ఎటువంటి ఆటంకం లేకుండా ఉద్యోగానికి చక్కగా నాకు కంటిన్యూస్గా ప్రాజెక్ట్స్ వస్తూ నాకు ఉద్యోగంలో ఎటువంటి భయం లేకుండా చక్కగా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్స్ వస్తుంది. నాకన్నా ఎంతో కష్టపడి పై పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉద్యోగాలు పోతూ ఉన్నప్పటికీ నాకు ఇంకా ఉద్యోగం ఉంటూ, ఇంకా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఉంటూ, ఇంకా ఆపర్చునిటీస్ ఉంటూ చక్కగా దేవుడు నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. కెరియర్ వైజ్గా, ఆత్మీయంగా కూడా నన్ను ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం వచ్చేసి, నీవు నీరు పట్టిన తోట వలె ఎప్పుడూ ఉప్పుచుండు నీటి ఊట వలనే ఉండదు అని నాకు ఒక వాగ్దానం ఇచ్చారు. దాన్ని బట్టి నాకు ఎప్పుడూ ఎటువంటి కొరత లేకుండా ఈ సంవత్సరం అంతట్లోనూ నాకు దేవుడు తోడుగా ఉండి ఒక ధైర్యంతో నన్ను ముందుకు నడిపించి ఒక ఇంటికి గృహాన్ని కూడా నేను సొంతం చేసుకునేలాగా దేవుడు నాకు సహాయపడ్డాడు. అందుకే దేవుడికి స్తోత్రాలు. మరి 20వ తారీఖున నేను తిరిగి ప్రయాణం వెళ్ళబోతున్నాను కెనడాకి. మరి ఆ ప్రయాణం అంతట్లోనూ ఇంకా చేసే ఉద్యోగం అంతట్లోనూ దేవుడు నాకు తోడుగా ఉండి చక్కగా ఎటువంటి కష్టం లేకుండా నాకు చక్కని జ్ఞానంతో నన్ను ముందుకు నడిపించి మంచి ఆరోగ్యంతో నన్ను నా కుటుంబాన్ని అందరినీ దీవించి ఆశీర్వదించాలని చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని. సమయంలో నాది కూడా ఒక చిన్న సాక్ష్యం. దేవుడు ఈ సంవత్సరానికి నాకు ఇచ్చిన వాగ్దానం, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, మెట్టగా ఉన్న స్థలములను సరాలను చేయను అని దేవుడు నాకు ఈ సంవత్సరం గాను ఆయన యొక్క వాగ్దానం నాకు దయచేశాడు. మరి నేను చేసిన జాబ్ విషయంలో కానీ నా ప్రయత్నం అన్నింటిలో కూడా దేవుడు నాకు ముందుగా ఉండి, నేను వెళ్ళే ప్రతి స్థలమందు ఆయన నాకు తోడుగా ఉండి, ప్రతి ఏదైనా సమస్య వచ్చినప్పటికీ ఆ సమస్య నుండి ఆయన విడుదల కలిగించి నాకు సరళమైన మార్గంలో ఆయన నాకు దయచేశాడు. అందుని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను. ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు నియమించున్నాను. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా చిన్న పాప అయినటువంటి సెలీనా ఏంజల్ వచ్చి డ్యాన్స్ రూపంలో దేవుడిని మహిమపరుస్తారు.
వెరీ గుడ్ సెలీనా అంటే చక్కగా డ్యాన్స్ వేశారు. అలానే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా థ్యాంక్స్, చక్కగా నేర్పించారు. ఈ సమయంలో దేవుని యొక్క జననం గురించి, ఆయన యొక్క పుట్టుక గురించి చదవడానికి మన మధ్యలో ఉన్నటువంటి రిక్కీ వచ్చి జీసస్ బర్త్ గురించి ఒక దేవుని యొక్క వాక్యం చదువుతారు. Praise the Lord. My name is Smith. I am studying 8th class. యేసు జన్మం గురించి బైబిల్ ప్రవచనాలు. యెషయా 7:14. కన్యక గర్భవతి అయి కుమారుడి కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. సంఖ్యాకాండము 24:17. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలు నుండి లేచును. మేకా 5:2. ఇజ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచుండును. హోషేయ 11:1. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు నుండి పిలిచితిని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మరి ఒక పాటతో దేవుని కీర్తించినాము. పరదేశ ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి యూత్ గర్ల్స్ వచ్చి దేవుని ఒక పాట పాడి మహిమపరుస్తారు. కాచినావయా చంటి పాపను మోసినట్టు మోసినావయా, చేతి నీడలో దాచినావయా, తోడుగా మా ముందరే నడిచినావయా, పోషించినావయా, బలపరిచినావయా, భయము వరదని ధైర్యమునిచ్చినావయా, నడిపించినావయా, కాపాడినావయా, ఓట మంచులో విజయమునిచ్చినావయా, మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో జరిగించినావయా, మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానవ సమయానికి నెరవేర్చినావయా, కంటి పాపలా కాచినావయా, చంటి పాపను మోసినట్టు మోసినావయా, చేతి నీడలో దాచినావయా, తోడుగా మా ముందరే నడిచినావయా, ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూశాముగా, ఆశలే అడి ఆశలవ్వగా సోలిపోయాముగా, దారే కానక ఆగిపోయాముగా, అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా, అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించగా, అనగారిన మా ఆశలన్నీ చిగురింపజేసగా, ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచగా, చిరిగిన మా జీవితాలను వెలిగింపజేసగా, కన్నీరు తుడిచినావు, నాట్యముగా మార్చినావు, ఎనలేని ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయా, చంటి పాపను మోసినట్టు మోసినావయా, చేతి నీడలో దాచినావయా, తోడుగా మా ముందరే నడిచినావయా, ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా, నీ ప్రేమ మధురము, ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై దీవించినావు దేవా, నీ ప్రేమ మరువము, హీనులం బలహీనులం నిలువలేక పడిపోయినా లేవనెత్తి బండపై నిల
పాటతో దేవుని మహిమపరిచినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే ఇక్కడ పాటలు పాడిన వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అండ్ ఈ సమయంలో దేవుని మహిమపరచడానికి డ్యాన్స్ రూపంలో మన మధ్యలోనికి సుకీర్తన అండ్ నందిని వచ్చి డ్యాన్స్ చేస్తారు. బెత్లహేములో ఆ ఊరిలో సందడి, యేసు పుట్టిన ఆ పాకలో సందడి, మరియ పుత్రుడు ఈ ధరణిలో సందడి, దేవుని వరము కరుణించెను సందడి, యూదుల రాజు నేడు పుట్టెను సందడి, ప్రజలందరికీ వెలుగు కలిగెను సందడి, యూదుల రాజు నేడు పుట్టెను సందడి, ప్రజలందరికీ వెలుగు కలిగెను సందడి. ఆడుదాము పాడుదాము ఓరన్న, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆడుదాము పాడుదాము ఓరన్న, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. అర్ధరాత్రి ఆ పొలములో సందడి, దూత వచ్చిన ఆ గడియలో సందడి, దూత వార్తతో ఆ గొల్లలు సందడి, యేసుని చూడ బయలెల్లిరి సందడి, దావీదు పురములోన రక్షకుడు సందడి, రేడు జన్మించినాడు దీనుడై సందడి, దావీదు పురములోన రక్షకుడు సందడి, రేడు జన్మించినాడు దీనుడై సందడి. ఆడుదాము పాడుదాము ఓరన్న, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆడుదాము పాడుదాము ఓరన్న, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆ నింగిలో సందడి, చుక్క పుట్టెను బహు వింతగా సందడి, జ్ఞానులందరూ ఆ చుక్కతో సందడి, బెత్లహేముకు ఇచ్చేసిరి సందడి, బంగారము సాంబ్రాణి బోలము సందడి, ఆయనకు మొక్కి సమర్పించిరి సందడి, బంగారము సాంబ్రాణి బోలము సందడి, ఆయనకు మొక్కి సమర్పించిరి సందడి. ఆడుదాము పాడుదాము ఓరన్న, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆడుదాము పాడుదాము ఓరన్న, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. రాజులకు రాజు పుట్టినయ్యా, రాజులకు రాజు పుట్టినయ్యా, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య. ఊరి ఊరికి మా ఊరికి సందడి, వాడవాడకు మా వాడకు సందడి, ఇంటి ఇంటికి మా ఇంటికి సందడి, పరమపుత్రుడు దిగి వచ్చెను సందడి, దివ్య దూతలు పాటలు పాడిని సందడి, దేవదేవుని ఆరాధించుడి సందడి, దివ్య దూతలు పాటలు పాడిని సందడి, దేవదేవుని ఆరాధించుడి సందడి. ఆడుదాము పాడుదాము ఓరన్న, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆడుదాము పాడుదాము ఓరన్న, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆడుదాము పాడుదాము ఓరన్న, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఈ సమయంలో దేవుడు మనకి ఈ సంవత్సరానికి ఇచ్చినటువంటి వాగ్దానమైనటువంటి యెషయా 55వ అధ్యాయానికి చూడకుండా కంఠస్థంతో మరి సుకీర్తి వచ్చి దేవుని యొక్క వాక్యమును చూడకుండా కంఠస్థంతో చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్. మై నేమ్ ఇస్ కీర్తి. నేను 5th క్లాస్ చదువుతున్నా. ఈ సంవత్సరం పరదేశీ ప్రార్థనా మందిరానికి వచ్చిన వాగ్దానం యెషయా 55. తప్పికొనిన వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, రుకలేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రుకలు లేకపోయినను ఏమీ ఎక్కే
ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారం కాందాని కొరకు మీరేలా రూపలించెదరు? సంతృష్టి కలుగుతే దాని కొరకు మీ కష్టాలను ఎందుకు వ్యాయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి. మీ ప్రాణము సారవంతమైన దాని యందు స్మింపనీయుడి. చెవియొగ్గి నా ఎద్దకు రండి. మీరు విని ఎల్లా మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదుకు చూపిన శాశ్వత కృప నేను మీకు చూపెదను. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించితిని. జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించితిని. నీవు ఎరుగని చెడులను నువ్వు పిలిచెదవు. నిన్నెరుగని చెడు యెహోవా నిన్ను మహింపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెలుగుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొండి. భక్తిహీనులు తమ మార్గములను విడువలను. దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎల్లా ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎల్లా ఆయన వారి యందు బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షములు మిమ్మును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మల్లక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను. అలాగే నా నోటి నుండి వచ్చి వచనమును ఉండును. నిష్ఫలముగా నా ఎదుగు మల్లగా అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలం చేయును. మీరు సంతోషంగా బయలుపెట్టెదరు. సమాధానం పొంది తోడుకొని పోబడుతురు. మీ ఎదుట పర్వతంలో మెట్టలను సంగీతనాదం చేయును. పొలంలోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దుర్గగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవా ఖ్యాతిగాను ఆయన్ని కొట్టివేయమని నిత్యమైన జ్ఞాపకసూచిగాను ఉండును. చక్కగా దేవుని యొక్క వాక్యం చక్కగా చెప్పారు. అలానే ఈ సమయంలో దేవుడిని మహిమపరచడానికి డాన్స్ రూపంలో కన్నన్న వాళ్ళ పిల్లలు వస్తారు. मेरे बन मेरी सुना पग तो पुकारे सुना प्रभु सुना पुकारे प्रभु सुना पुकारे भज मन मेरे सुना मन तो पुकारे सुना प्रभु यीशु नाम पुकारे प्रभु यीशु नाम पुकारे भज मन मेरे यीशु नाम मन तो पुकारे सुना प्रभु यीशु नाम पुकारे प्रभु यीशु नाम पुकारे प्रभु यीशु नाम पुकारे प्रभु यीशु नाम पुकारे को संभालता
सखियारी मन में आशा जगाई शांति मंत्रय प्रभु यीशु नाम पुकारे प्रभु यीशु नाम पुकारे प्रभु यीशु नाम पुकारे यीशु भज मन मेरे यीशु नाम मन तो पुकारे यीशु नाम प्रभु यीशु नाम पुकारे प्रभु यीशु नाम पुकारे भज मन मेरे यीशु नाम मन तो पुकारे यीशु नाम प्रभु यीशु नाम पुकारे 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 ఈ సమయమందు దేవుణ్ణి మహిమపరచడానికి ఒక పాట పాడి దేవుణ్ణి మహిమపరచడానికి మన మధ్యలో ఉన్నటువంటి దీప్తి, అలానే ప్రియాక్క, అలానే దివ్య వచ్చి పాడతారు. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మానా జీవమాయే యెహోవా దేవుని పావనా నామమును దించుమా నా యంతరంగం నోవసించు నో సమస్తమా ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా అత్యధిక ప్రేమా స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు అత్యధిక ప్రేమా స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు నిత్యము వ్యాజ్యము చేయడు ఆ కృపోన్నతుడు నీపై ఎప్పుడు కోపముంచడు ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా పరమదేవని వందనాజ్ఞ భక్తితో గైకొను జనులకు పరమదేవని వందనాజ్ఞ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలిచియుండును యెహోవ నీతి తరముల పిల్లలకు నుండును ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మానా జీవమాయే యెహోవా దేవుని పావనా నామమును దించుమా నా యంతరంగం లోవసించు నో సమస్తమా ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా దేవుణ్ణి మహిమపరిచారు. అయితే ఈ సమయం అందు పరదేశ ప్రార్థనా మందిరం యొక్క యూత్ గర్ల్స్ వచ్చి ఒక స్కిట్ రూపంలో
ఆత్మఫలాల గురించి మనకి తెలియజేస్తారు. పైకి మంచిగా కనిపించినా మన అంతరంగ హృదయంలో ఉన్న పాపం మనల్ని నశింపచేస్తుంది. ఆ పాపాన్ని మన హృదయం నుండి తీసివేసినప్పుడే మనలో నూతన స్వభావం చిగురిస్తుంది. చెడు స్వభావం విడిచి నూతనంగా మారిన 6 స్త్రీలు నిజమైన క్రిస్మస్ వెలుగును మనకి చూపించబోతున్నారు. అసలు ఆ క్రిస్మస్ వెలుగు ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. ఎప్పుడెక్కడా ఎదురు చూస్తున్న క్రిస్మస్ రానే వచ్చింది. ఎవరైనా ఇద్దరికి గొడవ పెట్టండి, నాకు రోజు గడవదే. సరే వీధిలో చూద్దాం. ఏంటబ్బా వీధిలో ఎవరు కనిపించట్లేదు? నేను వస్తున్నానని ఇంట్లో తలుపేసుకొని కూర్చున్నారేమో. అయినా ఏం పర్లేదులే, చర్చికి వెళ్తున్నాను కదా. నా సోదర సోదరీమణులు చాలా మంది ఉంటారు. అక్కడ నా పని జరిగేలా చూస్తాను. ₹2000 పర్సులో నుంచి తీసాము. అదేముంది, మా నాన్న అడిగితే ఏమో తెలియదని అబద్ధం చెప్తాను. అంతే కదా, నేను తీసింది ₹2000 2 కోట్లేం కాదుగా. ఇప్పుడు నిజం చెప్పకపోతే అంత పోయేది ఏం లేదు. ముందు చర్చికి వెళ్ళేసి వస్తాను, తర్వాత నిజం చెప్పాలో లేదో తర్వాత ఆలోచిస్తాను. ఇంత అందంగా ఉన్నారు, నాకన్నా అందరికంటే ఎవరు లేరు. నేను వస్తే ఎవరైనా తలదించి నా ముందు కూర్చోవాలి. నాకన్నా గొప్పవారు ఎవరు లేరు. రెడీ అయితే అయ్యాను కానీ ఇంకా చర్చికి వెళ్ళడం ఒకటే లైట్. అయినా ఇప్పుడు బైబిల్ తీసుకెళ్ళాలా? పింకి తెస్తుందిలే బైబిల్, మనకెందుకు అనవసరమైన బరువు. ఇంత మంచి డ్రెస్ వేసుకున్నాను, ఇంత మేకప్ వేసుకున్నాను, కానీ ఆ ప్రీతి ఎలా వచ్చిందో మరి. సరేలే, నాకంటే బాగుంటే కొబ్బరి నూనె పోసి దాన్ని కింద పడేలా చేద్దాం. అప్పుడు నా కాంపిటీషన్ ఎవరు రాదుగా. లేవా? నన్ను అనుకుంటే ఎవరు కూర్చోకుండా నా చెప్పుడు పెట్టుకునేటప్పుడు సపరేట్ ప్లేస్ ఉండేలాగా చూడు కానీ నీకు తెలుసు కదా నాకు చికాకని. అరే ప్రీతి, ఈ డ్రెస్ చాలా బాగుంది, నువ్వు కూడా చాలా బాగున్నావు. అవును, నాకు తెలుసు. చూసారా బైబిల్ అంత ఈజీగా సంపాదించాను. ఏంటి మంచిగా రెడీ అయ్యింది. అక్క, ఈ డ్రెస్ చాలా బాగుంది, నువ్వు కూడా చాలా బాగున్నావు. నీకు కన్నా నువ్వే బాగున్నావు తెలుసా? థ్యాంక్ యూ తెలుసా. అవును, మొన్న నీకు అసూయ అని నువ్వు కుళ్ళిపోతానని అనుకుంటే విన్నాను అక్క. అవునా? అవునక్క, కుళ్ళిపోతాను కూడా చెప్పింది. అవునా? అయితే నాకు పని చెప్తాను. ఈ జిడ్డు మొహంలో నాకేం లేదు. అయినా నేను ఉంటే ఎవరైనా తల వంచాల్సింది. చర్చ్ బయట 6 స్త్రీలు కలుసుకుంటారు. మందిరంలో కూర్చొని ఉండగా పాస్టర్ గారు వాక్యం చెప్పడం మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం. కూడిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనమే కాదు, యావత్తు ప్రపంచంలో ఉన్న మానవాళి మొత్తం జరుపుకుంటున్న ఒక గొప్ప దినముగా క్రిస్మస్ దినంగా మనం జరుపుకుంటున్నాము. ఈ క్రిస్మస్ అంటే ఏమిటి అంటే వెలుగు, సంతోషం. వెలుగు, సంతోషం. మనము సంతోషంగా ఉంటేనే ఎదుటి వారికి వెలుగుగా కనిపిస్తాము. అవి ఏంటి అంటే మనము ఫలవంతంగా ఉండేది. ఆ ఫలము ఏంటి అనేది కొద్ది నిమిషాలు మనము బైబిల్ గ్రంథంలో 2 మాటలు ధ్యానం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం కొంచెం చదువుకొని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా మనము ఒక్కొక్కటిగా కొద్ది నిమిషం మనం చూసుకుంటే మనలోని ఫలము మన
వెలుగుగా, మనలోని ఫలము మనమే ఫలభరితంగా చేసుకొని ఇతరులకు వెలుగుగా చూపించి ఈ క్రిస్మస్ పండుగని మనం ఎంతో సంతోషంగా జరుపుకునే ఒక గొప్ప అవకాశం దేవుడు మనకు కలుగజేశాడు. అది ఏంటంటే మొదటిగా మనం చూసుకుంటే ప్రేమ. ప్రేమ అంటే ఏంటి అంటే దేవాది దేవుడు మనకు చెప్తున్నాడు, ప్రేమ అంటే మనం ఏదో మనకు కావాల్సింది, మనకి అవసరమైనది, మనకి ఎదురైంది, మనకి మంచిగా అనిపించిన దాని కొరకే మన ప్రయాసం కాకుండా ఒక మాట మనకు సెలవిస్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. మనకి మనం ఏ రకంగా జాగ్రత్తగా చక్కగా చూసుకుంటామో అదే రకమైన ప్రేమ ఎదుటి వారి ఎడల కూడా ఉండాలి అన్నాడు. బహు మిక్కిలిగా ఉండాలి అని మనము చాలా ఫలభరితంగా మనం చూసుకోవాలి. అలానే ఇంకోటి వచ్చేసి సంతోషం. సంతోషం అంటే చాలామంది చాలా రకాలుగా సంతోషం వెతుక్కుంటారు, కానీ దేవుని సన్నిధిలో మనకి మనము ఆయనకి అర్పించుకునే విధంగా ఎలా అంటే పాటలు పాడుకుంటూ, దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని మాటలు వింటూ, దాన్ని ఆచరణలో పెట్టి నడుచుకుంటూ ఉండటమే ఎంతో సంతోషం, మనకి ఎంతో సంతోషం. అటువంటి సంతోషాన్ని దేవుడు మనకి ఫలభరితంగా ఉండాలని మనకి చెప్తున్నాడు. ఇంకొకటిగా చూసుకుంటే సమాధానము. సమాధానము అంటే ఒకరి ఎడల ఒకరు మనకి ఏది ఎదురైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మనకి ఎంత ఇబ్బందికరంలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా సరే, మనకి ఎదురువారు వచ్చే మాటలు, మనం తప్పు చేసినా ఒప్పు చేసినా మనకు వచ్చే మాటలు ఉండొచ్చు. ఆ మాటల్ని మనం ఏ రకంగా కూడా పట్టించుకోకుండా యోగు భక్తులు మనం ఒకసారి చూసుకుంటాం. యోగు భక్తులు చూసుకుంటే ఆయన ఎంత చక్కగా ఎంత నెమ్మది సమాధానంతో ఉన్నాడో, కానీ అతని స్నేహితులు వచ్చి ఆయన ఎంతగా పెంచపరచాలని, ఎంతగా అనగదొరకాలని ఎంతగా ప్రయత్నం చేశారు. కానీ యోగు భక్తులు ఎలా ఉన్నాడు, ఎంత సమాధానంగా వాళ్ళు చెప్పారు, నాకు యెహోవా ఇచ్చాను, యెహోవానే తీసుకొని పోయినాను తనకి చెప్పాడు, తన సతీమణి యోగు భార్య కూడా చెప్పాడు. ఆ రకమైన సమాధానం మనం అందరం కలిగి ఉండాలి. అలాగే మనం చూసుకుంటే దీర్ఘశాంతం అంటే మనకి ఏదో మనకు మనుషుల ముందు కొద్దిసేపు శాంతము, మనకి కనపడే విధంగా, వారికి కనపడే విధంగా శాంతం కాకుండా దేవుని ఎడల మనము చూపించుకునే శాంతము దీర్ఘశాంతం, ఎప్పటికీ కూడా అది మనం కలిగి ఉంటే మనం ఒక రకంగా ఫలభరితం అవుతాము. అలానే ఇంకోటి చూసుకుంటే దయాలత్వం అంటే ఒకరి ఎడల దయ చూపించట. అంటే మనము ఎంతగా దేవుడిని ప్రార్థన చేస్తామో, మన అవసరాన్ని బట్టి, మన కోరికలను బట్టి, మన బాధలను బట్టి, ఆయన దయగల హృదయుడు. మనం ఏ ప్రార్థన చేసినా ఆయన దయతో మనకు కలుగజేయాలని మనం ఎంతగా విశ్వసిస్తామో, ఎంతగా కోరుకుంటామో, అటువంటి విధంగా మన ప్రవర్తన కానీ, మన మాటలు కానీ, మన ఆలోచన విధానం కానీ ఎదుటి వారికి అదే రకంగా దయాలత్వంతో ఉండాలి. ఆ రకంగా దయాలత్వంతో ఉంటే వారు కూడా ఎంతో చక్కగా దేవుళ్ళలో నడుస్తారు. అప్పుడు మనకి ఫలభరితం అవుతాం. మనమేమి అంటే మనం ఒకవేళ దయాలు చూస్తే మనకు ఫలభరితం వస్తుంది అని మనకు తెలియదు, కానీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం దేవుని దగ్గర ఎంతో ఫలభరితంగా ఉంటాము. ఈ రకమైన అన్నీ చూసుకుంటూ ఇంకా మనం మంచితనం అంటే మనందరికీ తెలిసిందే. ఒకరి ఎడల వాళ్ళు ప్రేమిస్తూ దయాలతో ఇవన్నీ కలిపి మంచి మాటలు, మంచిగా ఒకరికి ఏ రకమైన కీడు జరగకుండా, ఒకరికి ఏ రకంగా అన్యాయం చేయకుండా మనం మంచిగా జీవిస్తే అదే ఒక ఆత్మఫలము. ఇంకా మనం చూసుకుంటే సమాధానం, విశ్వాసము అంటే ఎంత గొప్పగా ఉండాలి అంటే, విశ్వాసం అంటే ఎంతగా మనము ఎంత నమ్మామో, ఎంత విశ్వసిస్తున్నామో అది మనకు పొందుతాము. అంటే మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఇక్కడ నుండి మనం ఒక ఊరు ప్రయాణించినప్పుడు ఆ ఊరు బస్సు ఎక్కితే మనం ఎంత నమ్మకంగా మన గమ్యస్థానానికి, మన ప్రదేశానికి మనం చేరుతాము, ఎంత నమ్మకంగా మనం ఉంటామో అదే నమ్మకమైన విశ్వాసాన్ని, విశ్వాసాన్ని మనం ఎంత చక్కగా డ్రైవర్ సురక్షితంగా తీసుకెళ్తారు, మనం చేరతాము అని ఏ రకంగా విశ్వాసం కలిగి ఉంటామో ఆ రకమైన విశ్వాసాన్ని మనం ఇక్కడ కూడా దేవుడు నేను ఏది అడిగినా నాకు ఇస్తాడు, ఏది అడిగినా ఎలాంటిది అడిగినా సరే దేవుడు నాకు కలుగజేసే అనే విశ్వాసాన్ని మనం ఆత్మపరముగా మనం చూసుకోవాలి. ఇంకొకటి చూసుకుంటే సాత్వికం అంటే ఒకరి ఎడల ఒకరు నెమ్మది, సమాధానము, ప్రేమ ఇవన్నీ కలిగి జీవించడమే ఒక రకమైన ఫలభరితము. ఇంకా ఆశయ నిగ్రహము అంటే మనము ఒకరి ఎడల మనం ఎంతో చక్కగా ఉంటాము.
విగ్రహంగా మనం ఉంటాము. కానీ ఆశా విగ్రహం అంటే మనం ఒకరి ఎట్లా ఒక కోరుకొని మనం విగ్రహం కాదు, కానీ మనకి ఏది కావాలైనా సరే దేవుని యొక్క ఎంతో నమ్మిక ఉంచి ఎంతో గొప్ప విశ్వాసంతో మనం చక్కగా మనకి మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటే కనుక మనము నిజమైన ఆత్మఫలములు ఇవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకుంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఆత్మఫలములుగా ఫలించే వారుగా ఉంటాము. ఆత్మఫలములుగా ఫలించాము అంటే మనము అప్పుడు నిజమైన క్రిస్మస్ జరుపుకోవడానికి, మనం ఎంతో నిజమైన సంతోషాన్ని చూపించడానికి, అటువంటి సంతోషాన్ని చూపిస్తూ ఎదుటి వారికి వెలుగు మార్గం నడిపించడానికి మనకు ఒక గొప్ప అవకాశం, గొప్ప సంతోషం. ఈ రకంగా ఉండాలని కోరుకుంటూ దేవుడి చిన్న మాటని మనందరిలో వీటిలో దీవించిందాక. అవునా? ప్రభువా, శిలువలో నీవు కార్చిన రక్తం చేత నన్ను మరలా కడుగుటని నన్ను మరలా తిరిగి ప్రేమించు, పాపం జీవితం అందుకు మరి నీకు ఇష్టమైన పాత్రగా నేను కూడా కీలను పడుచున్నాను. ఆత్మఫలములు ధరించిన మీలో నిజమైన వెలుగు ప్రకాశిస్తుంది. మీరు వెళ్ళి ఈ లోకమును వెలిగించండి. ఆత్మఫలములు 9 గలతీయా మాటన్నది, క్రీస్తు యేసు సంబంధులకు నియమమిది. క్రీస్తు యేసు సంబంధులకు నియమమిది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఆత్మఫలములు 9 గలతీయా మాటన్నది. ఆత్మఫలములు 9 గలతీయా మాటన్నది, క్రీస్తు యేసు సంబంధులకు నియమమిది. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ ఫర్ డూయింగ్ ద స్కిట్. ఇది చేసిన అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయం దేవుని యొక్క వాక్యము కొద్ది నిమిషముల పాటు మనందరం విందాము. మన
జెరూసలేం వచ్చి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవుని స్తోత్రాలు. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అంటే క్రీస్తు జననం అని మనకు తెలిసిన విషయమే. అయితే క్రిస్మస్ అనేది ఒక ప్రాముఖ్యమైన మరియు విశిష్టమైన పండుగ. క్రిస్మస్ అంటే క్రీస్తు జననం మాత్రమే కాదు, కానీ మన హృదయంలో యేసు ప్రభు వారు తిరిగి జన్మించడం. క్రిస్మస్ అంటే కేవలం ఇతరులను ప్రేమపరచడం, దయ చూపించడం మాత్రమే కాదు, కానీ మనలో నిజమైన క్రిస్మస్ వెలుగు ప్రకాశించడం. ఈ క్రిస్మస్ సీజన్లో మనకి ప్రత్యేకంగా కొన్ని వస్తువులను మనం అధికంగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు క్రిస్మస్ అనగానే మనకి మొదటిగా గుర్తు వచ్చేది స్టార్. అయితే ఈ స్టార్ ఎందుకు పెడతారు, దేనికోసం పెడతారు అనే దాని గురించిన వివరం మనం ఇప్పుడు చూద్దాం. మొదటిగా మత్తయి సువార్త, బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి తీయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పి. అయితే ఇక్కడ వాక్య భాగంలో జ్ఞానులకి ఒక నక్షత్రం కనిపిస్తుంది. ఒక స్టార్, మన ఇంటి మీద ఏ స్టార్ అయితే పెడుతున్నామో అలాంటి స్టార్ ఒకటి కనిపించిందంట. ఆ స్టార్ యొక్క వెలుగు ఈ జ్ఞానులను నడిపిస్తుంది. అయితే వాళ్ళు నడుచుకుంటూ ఎక్కడికి వచ్చారు? హేరోదు యొక్కకు వచ్చి, అంటే ఆ దేశంలో హేరోదు రాజుగా ఉన్నాడు కాబట్టి హేరోదు యొక్కకు వచ్చి హేరోదుని అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియజేస్తే మేము వెళ్ళి ఆయన పూజించి తిరిగి వస్తాము అని చెప్తున్నారు. అయితే ఈ స్టార్ అందరికీ కనిపిస్తుంది, కానీ అంత ప్రకాశవంతమైన నక్షత్రం ఆకాశంలో వెలుగుతున్నప్పుడు కళ్ళున్న వాళ్ళందరూ చూడగలరు, అవునా కదా? సో అయితే ఆ నక్షత్రం ప్రకాశిస్తుంది, కానీ హేరోదు దాన్ని గ్రహించలేకపోయాడు. అంత గొప్ప రాజుకి నక్షత్రం కనిపించకుండా ఎలా ఉంటుంది? అలానే హేరోదు యొక్క కూడా జ్ఞానుల వంటి వారు అనేక మంది ఉంటారు, కానీ వాళ్ళకు కూడా నక్షత్రం కనిపించలేదు. వాళ్ళు కూడా వాళ్ళ శాస్త్రాలన్నీ తిరగేసి చూసి, అవును ప్రభువా, ఈ నక్షత్రం పుట్టింది, గొప్ప రాజు పుట్టాడంట అని హేరోదుతో చెప్తున్నారు. అంటే జ్ఞానులు నక్షత్రం పుట్టింది, గొప్ప రాజు జన్మించాడు అని గ్రహించారు, కానీ మిగతా వాళ్ళు గ్రహించలేక ఉన్నారు. అయితే మనం ఇక్కడ రావాల్సిన డౌట్ ఏంటంటే, అసలు ఈ నక్షత్రం ఎవరు, నక్షత్రం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ నక్షత్రాన్ని ఎవరు పంపించారు అనేటువంటి ప్రశ్నలకి సమాధానం మనం బైబిల్ పరంగా చూద్దాం. మొదటిగా మనకి ఆకాశంలో అనేకమైన నక్షత్రాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ కనిపించిన నక్షత్రంలో ఒక నక్షత్రం జ్ఞానులకు కనిపించిందని మనం అనుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఎందుకంటే జ్ఞానులకు కనిపించిన నక్షత్రం ఎంతో కాంతివంతంగా ప్రకాశవంతంగా ఉంది, కానీ మనం రోజు చూస్తున్న నక్షత్రము అంత కాంతిగా మనకు కనిపించదు, ఎందుకంటే అది మనకి చాలా దూరంలో ఉంది. కానీ జ్ఞానులకు కనిపించిన నక్షత్రం మాత్రం వారికి సమీపంగా ఉంటూ వారిని ముందుగా నడిపిస్తూ వచ్చింది. అయితే కాబట్టి ఈ ఆకాశంలో కనిపిస్తున్న నక్షత్రంలో ఒక నక్షత్రం జ్ఞానులకు కనిపించిందిగా మనం అనుకోవడానికి వీల్లేదు. రెండవదిగా ప్రకటన 1వ అధ్యాయం 20వ వచనం. ఈ నక్షత్రాన్ని ఏమని అనుకోవచ్చు అంటే ప్రకటన 1వ అధ్యాయం 20వ వచనం. అనగా నా కుడి చేతిలో నేను చూసిన 7 నక్షత్రములను చూచిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయను. ఆ 7 స్తంభములు 7 సంఘములకు దూతలు, ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. ఇక్కడ బైబిల్లో మనకి నక్షత్రాలని 7 సంఘపు దూతలుగా వర్ణించడం జరిగింది. అయితే సంఘము వచ్చి జ్ఞానులను ముందుగా నడిపించడం అనేది మనం అంతగా అనుకోలేము, కానీ బైబిల్ పరంగా అయితే నక్షత్రాన్ని సంఘపు దూతలుగా కూడా వర్ణించారు. అలానే నక్షత్రాన్ని ఇంకా ఏ విధంగా వర్ణించారంటే 2వ కొరింథీ 8:23. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. తీతు ఎవడని ఎవరైనా అడిగినట్లా అతడు నా పోలిన వాడని, మీ విషయంలో నా జత పనివాడుగా ఉన్నాడని, మన సహోదరులు ఎవరని అడిగినట్లా వారు సంఘముల దూతలు, క్రీస్తు మహిమయులై ఉన్నారని నేను చెప్పుచున్నాను. ఇక్కడ
పేజీ ప్రకటన 22:16. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. ఇక్కడ వేకువ చుక్క అనేది ఇంగ్లీష్లో మనకి మార్నింగ్ స్టార్గా కనిపిస్తుంది. మార్నింగ్ స్టార్ అంటే ఉదయం అప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉండే నక్షత్రంగా మనం అనుకోవచ్చు. అయితే యేసు ప్రభు వారు తానే వేకువ చుక్కగా కనిపించారు అంటే యేసు ప్రభు వారు పుట్టారు. యేసు ప్రభు వారి పుట్టుక గురించి యేసు ప్రభు వారే చెప్పడం అనేది అంత కరెక్ట్గా లేదు. కాబట్టి యేసు ప్రభు వారే ఆయన పుట్టుక గురించి చెప్తారనేది ఇక్కడ మనం అనుకోలేము. అలానే యెషయా గ్రంథము 14:12. యెషయా 14:12. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడింది, జలములను పడగొట్టిన నీకు నేలమట్టు వరకు ఎట్లు నరకబడింది. ఇక్కడ తేజో నక్షత్రమా వేకువ చుక్క అంటే అపవాది అబద్ధికుడు సాతాను గురించి బైబిల్ మనకి తెలియజేస్తుంది. యేసు విరోధి అయినటువంటి అపవాది యేసు పుట్టుక గురించి జ్ఞానులకు చెప్పడం అనేది జరగని పని. కాబట్టి అపవాది కూడా జ్ఞానులకు ఆ నక్షత్రం లాగా కనిపించడని మనం అనుకోలేము. అలానే ప్రకటన 9:1. ప్రకటన 9:1. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూసి అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడింది. 5వ దూత బూర ఊదినప్పుడు ఒక నక్షత్రం రాయబడిందంట. ఆ నక్షత్రాన్ని అతడుగా అంటే దేవదూతగా ఇక్కడ బైబిల్ మనకి సంబోధిస్తుంది. అంటే ఆకాశంలో కనిపించిన నక్షత్రము దేవదూత అని మనకి బైబిల్ ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. కానీ యోబు 38:7 నక్షత్రములు దేవదూతలుగా మరియు యెషయా 14:13 కూడా దేవదూతలుగా నక్షత్రాలు పిలువబడ్డారు. అయితే జ్ఞానులు కనిపించినటువంటి ఆ నక్షత్రము దేవుని దూత అని మనకి ఎక్కడ కూడా రాయబడలేదు. అయితే మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే నక్షత్రం ఎలాగైతే ప్రకాశిస్తూ దేవుని మార్గాన్ని చూపిస్తూ జ్ఞానులను సరైన మార్గంలో నడిపిస్తూ యేసు ప్రభు వారు పుట్టినటువంటి స్థలానికి చేర్చిందో అదే నక్షత్రాన్ని నేడు మీ ఇంట్లో మీరు పెట్టుకొని ఉన్నారు. అయితే ఆ నక్షత్రం మీ ఇంటి చుట్టూ ఉన్న వారికి ఏం తెలియజేస్తుందంటే ఏ స్థలంలో అయితే యేసు ప్రభు వారు జన్మించారో అదే బెత్లెహేము అనేటువంటి మీ వాడలో అదే పశువుల పాక అనేటువంటి మీ ఇంటిలో నేడు రక్షకుడు జన్మించాడని, ఆయన నీకు రాజు అని, నీ గృహానికి అధిపతి అని, నీ సంఘానికి కాపరి అని ఈ నక్షత్రం నేడు తెలియజేస్తుంది. కాబట్టి నక్షత్రాన్ని ఇంట్లో పెట్టుకున్నటువంటి నీవు నక్షత్రంలో ప్రకాశించాలని దేవుడు ఈనాడు కోరుతున్నాడు. ప్రకాశించిన నీవు ఒట్టిగా ఉండక ఇతరులను కూడా దేవుని మార్గంలో నడిపించాలి. దానియేలు 12:3 ఒకసారి చూద్దాం. దానియేలు 12:3. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. సో ఊరికి నక్షత్రం పెట్టుకున్నంత మాత్రాన మనకు హృదయంలో ప్రకాశం అనేది రాదు. కానీ మనము కూడా అనేక మందిని దేవుని వైపు త్రిప్పాలి. దేవుని వైపు త్రిప్పినప్పుడే మనం కూడా నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తాము. కాబట్టి మనం కూడా నక్షత్రం వలె ప్రకాశించాలని, అనేక మందికి మార్గాన్ని ఉపదేశించాలని, సత్యమైన మార్గం ఏంటో వారికి తెలియజేసి వారిని కూడా యేసు ప్రభు ఎక్కడైతే జన్మించారో ఆ స్థలానికి అంటే నిత్య జీవానికి మనం వారిని నడిపించాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. అలానే రెండవ ప్రాముఖ్యమైన విషయం మనం ఎల్లప్పుడూ చూసేది క్రిస్మస్ ట్రీ. ఈ క్రిస్మస్ ట్రీ అనేది ఈ క్రిస్మస్ ట్రీని చక్కగా అలంకరించుకొని మన ఇళ్లలో మనం పెట్టుకుంటూ ఉంటాం. ఈ ఆచారం జర్మన్లు మొదటిగా ప్రారంభించినట్టు మనకి చరిత్ర తెలియజేస్తుంది. 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ అనేటువంటి జర్మన్ ప్రసంగికుడు ఈ క్రిస్మస్ ట్రీని చక్కగా అలంకరించుకొని తన ఇంటిలో మొదటిగా పెట్టుకున్నాడు. అయితే ఈ క్రిస్మస్ ట్రీ అసలు మన ఆచారమేనా, లేదా మన పూర్వీకుల నుంచి వచ్చిందా, లేదా ఏదైనా వేరే మతం నుంచి మనం ఇది ఆచరిస్తున్నామా అంటే అది ఎంత మాత్రమూ కాదు. కానీ ఈ క్రిస్మస్ ట్రీ అనేది నిత్య జీవాన్ని తెలియజేస్తుంది. చెట్టు ఎలాగైతే విత్తనం నుంచి ఎదిగి పెద్ద వృక్షం అవుతుందో అలానే చెట్టులో ఎలాంటి జీవం అయితే ఉంటుందో అలానే మనలో కూడా జీవం ఉందని, ఆ జీవాన్ని ఇచ్చింది యేసు ప్రభువే అని క్రిస్మస్ ట్రీ మనకి తెలియజేస్తుంది. ఈనాడు మనం ఇంట్లో పెట్టుకున్నటువంటి క్రిస్మస్ ట్రీ నీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఏం తెలియజేయాలంటే నీకు జీవాన్ని ఇచ్చింది ఆయనేనని, కాబట్టి జీవిస్తున్న నీకు మృతులవై ఉండగా ఇతరులను కూడా నిత్య జీవం వైపు నడిపించాలని ఆయన వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 14:6 చూసినట్లయితే యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా
ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ నిత్య జీవాన్ని కలిగించేది యేసు ప్రభు వారే. ఆయన ద్వారానే మనము నిత్య జీవాన్ని చేరుకోగలము. కాబట్టి క్రిస్మస్ ట్రీ ఊరికే పెట్టుకున్నామంటే కాదు, కానీ ఆ క్రిస్మస్ ట్రీ పెట్టినందుకు కారణం ఏంటి? నీలో జీవం ఉంది అంటే ఆ జీవాన్ని ఇచ్చింది యేసు ప్రభువేనని నువ్వు ఇంటి చుట్టూ ఉన్న వారికి తెలియజేస్తున్నావు. కాబట్టి నిత్య జీవం కలిగిన నీవు ఊరికి అలాగా మౌనంగా కూర్చోగా దేవుని స్వామిని ప్రకటిస్తూ ఉండాలి. ఇంకొక మూడవ ప్రాముఖ్యమైన విషయం మనం ఎల్లప్పుడూ ఈ క్రిస్మస్ సీజన్లో చూస్తూ ఉండేది లైటింగ్స్. లైటింగ్స్ లేని ఇల్లంటూ ఏమీ ఉండదు. లైటింగ్స్ ఉన్న ఇల్లు ఎంతో కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. ఈ లైటింగ్స్ అంటే తెలుగులో వెలుగు అని అర్థం. వెలుగుకి ఎంతో ప్రాముఖ్యమైన విశేషణ బైబిల్లో ఉంది. బైబిల్ మొత్తంలో వెలుగు అనే పదం 162 సార్లు ముద్రింపబడింది. ఆదికాండము 1వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయం 3-4 వచనాలు. దేవుడు వెలుగును కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడికి శ్రేష్టమైనది మంచిది అని దేని అనిపించిందంటే వెలుగు మంచిదిగా అనిపించిందట. సో వెలుగు మంచిగా అనిపించింది కాబట్టి సూర్యుడి కన్నా ముందుగా వెలుగును సృష్టించి వెలుగును చీకటిని సపరేట్ చేశాడు, వేరుపరిచాడు దేవుడు. కీర్తనలు 27వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ దావీదు భక్తుడు కీర్తనలు 27వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగంటాడు, యెహోవా నాకు వెలుగును రక్షణయుగా ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? దేవుడే నీకు నిత్యమైన రక్షణగా ఉన్నప్పుడు నీవు భయపడాల్సిన అవసరం ఏంటి? అలానే యెషయా గ్రంథము 60:20వ వచనంలో యెహోవా నిత్యమైన వెలుగుగా ఉండును అనే వాగ్దానం దేవుడు నీకు చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాల వరకు జరగని పనులు కానీ ఆగిపోయిన విషయాలు కానీ ఏమైనా నీ జీవితంలో ఉన్నట్లయితే ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకుండా ఆయన వెలుగులో మనం నడిచినట్లయితే ఆయన ఖచ్చితంగా మనకి జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. ఇంకా 7 రోజుల్లో ఈ సంవత్సరం అయిపోతుంది. ఇన్ని సంవత్సరాలు జరగని పనులు ఈ 7 రోజులు ఎలా జరుగుతాయి అనుకుంటే నీకున్న సమస్య కన్నా నీ దేవుడు ఎంతో గొప్పవాడు కదా. ఒకసారి ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆయనకు ఒక్క నిమిషం చాలు, ఒక్క క్షణం చాలు మన ఎడల అద్భుతాలు చేయడానికి. ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలన్నీ మనం తలుచుకుంటూ ఉంటే మనకి ఇప్పుడున్నటువంటి సమస్య అది ఎంతో చిన్నదిగా మనకు కనిపిస్తుంది. కాబట్టి దేవుడు ఈ రాత్రి నీకు చేస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన నీకు నిత్యమైన వెలుగుగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. నీ శత్రువులు కానీ, నేను వెనక నుంచి పొడిచేవారు కానీ, లేదా నీకు ద్రోహం కలిగించేవారు కానీ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా యెహోవా నీ ముందు ఉండి నీ పక్షాన యుద్ధం చేసేవాడుగా ఉన్నాడని వాక్యం నీకు తెలియజేస్తుంది. ఇలా చీకటిని సపరేట్ చేసిన దేవుడు మనకి వెలుగుని ఇవ్వడానికి మనల్ని వెలుగు సంబంధులుగా మార్చుతున్నాడు. దేవుడు వెలుగు సంబంధితంగా మనం కూడా వెలుగు సంబంధులుగా ఉండాలని ఆయన కోరుతున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు పొట్టి చెత్త ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆయన ఇల్లంతా కాంతివంతంగా మారిందో, వెలుగుమయంగా మారిందో, అలానే సమయ స్త్రీ వెలిగించబడి ఆ ఊరినంతా ఎలాగైతే వెలిగించిందో అలానే నినివే పట్టణం అంతా కూడా మారి దేవుని మాటకి లోబడి వెలిగించబడ్డారు. ఈనాడు నువ్వు నేను కూడా అలానే వెలిగించబడాలి అని మన పాత జీవితాన్ని వదిలేసి వెలుగులోకి మనం రావాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కూడా ఆయన శక్తివంతమైన వాక్యానికి లోబడి మన దీవిలో నూనె ఆరిపోకుండా మనం కూడా నిరంతరము వెలగాలని ఆయన మనల్ని కోరుతున్నాడు. అలానే చివరిగా మనము క్రిస్మస్ సీజన్లో ఎప్పుడు వింటూ ఉండే సంగతి క్యారల్స్. క్యారల్స్ అంటే పాటలు పాడి స్తుతించడం. ప్రతి ఇంటికి తిరిగి యేసు యొక్క పుట్టుక గురించి, ఆయన జననం గురించి పాటలు పాడడం, నాట్యాలు చేయడం లేదా వాక్య రూపంలో వివరించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడిని ఖచ్చితంగా ఆరాధించాలా, స్తుతించాలా? ఎవరెవరు ఆరాధించాలి దేవుడిని అంటే కీర్తనలు 148వ అధ్యాయము 1వ వచనం. కీర్తనలు 148:1. ఎవరెవరు దేవుని స్తుతించాలి? యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. నీకు డబ్బున్నా లేకున్నా, నీకు దరిద్రుడైనా పేదవాడివైనా, తినడానికి తిండి ఉన్నా, నువ్వు పస్తులున్నా, ఎలాంటి పరిస్థితిలో నీకున్నా, నువ్వు ఎల్లప్పుడూ చేయాల్సిన పని ఏంటంటే దేవుని స్తుతించడం. దేవుని స్తుతించినప్పుడు నీ స్థితి మారుతుంది. ఎందుకంటే ఆయన నీ స్థితుల పైన ఆసీనుడై ఉన్నాడు. బైబిల్లో చక్కటి వాక్యం ఉంటుంది, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఆకాశంలో ఉన్నటువంటి సింహాసనం, ఆ సింహాసనం ఎవరిది? నువ్వు చేస్తున్న స్థుతులే కలిసి ఆయనకు సింహాసనంగా మారాయి. ఆ విషయం మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటే మనకు ఉన్నటువంటి బాధలు, వేదనలు అన్నీ కూడా తొలగిపోతాయి. నీవు ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు
గొప్పవాడో నీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి అతి తెలివి కారణంగా మనం ఏం చేస్తామంటే, లోకంలో జీవిస్తున్న మనుషులమైన మనము నా సమస్య ఎంతో పెద్దది, నేనేమి చేయలేను, దేవుడు కూడా నాకు ఎటు నుంచి సహాయం చేయలేడు అని మనము అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన మన ఎడల అనేకమైన కార్యాలు చేసి ఉంటాడు. కానీ అవేవి మనకి ఆ సమయంలో గుర్తుకు రావు. ఒకవేళ ఆ సమస్య తీరిపోయిందనుకో, సమస్యని సాల్వ్ చేసింది దేవుడే అని చెప్పి మళ్ళీ దేవుని ఎందుకు వస్తాం. అలా కాకుండా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నట్లయితే ఆయన ఎల్లప్పుడూ నిన్ను కాచి కాపాడుతూ ఉంటాడు. నిర్గమకాండంలో మోషే దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాడో ఇక్కడ మనకి కనిపిస్తుంది. నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయనే. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. ఇక్కడ మోషే యెహోవాను స్తుతిస్తూ ఉన్నాడు. ఎందు నిమిత్తం దేవుని స్తుతిస్తున్నాడు అంటే, ఇశ్రాయేలు జనాంగం పట్ల దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి ప్రతి ఒక్కదాన్ని వివరించుకుంటూ మోషే దేన్ని కూడా విడిచిపెట్టకుండా దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ 1 నుంచి 18 వచనాలలో మోషే 4 చరణాలు మరియు ఒక ముగింపు గల కీర్తనని పాడి దేవుని స్తుతిస్తాడు. మొదటి 3 చరణాలు కూడా ఐగుప్తుపై ఇశ్రాయేలీయులకు వచ్చినటువంటి విజయాన్ని దేవుడు ఎలా వారికి విజయాన్ని దయచేశాడో దాని గురించి ఉంటే, 4వ చరణం మాత్రం ప్రభు యొక్క నాయకత్వాన్ని, ఆయన యొక్క శక్తిని, బలాన్ని వివరిస్తుంది. మనం ఖచ్చితంగా మన ఆరాధనలో దేవుణ్ణి ప్రథమంగా ఉంచుకోవాలి. మనం ఎలాంటి సమయాల్లో ఆయనను స్తుతించాలి అంటే, యాకోబు 5వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాము. నేను సంతోషంగా ఉన్నప్పుడే దేవుడిని స్తుతిస్తాను అంటే కాదు. ఒకసారి యాకోబు 5వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయగలడు, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడగలడు. కానీ మనం ఇక్కడ రివర్స్ చేస్తూ ఉంటాం. సంతోషం కలిగినప్పుడు మనల్ని మనం హెచ్చించుకొని, ఇది కేవలం నా తెలివి వల్ల, నా జ్ఞానం వల్ల కలిగింది, ఇందులో ఎవరికి ఎటువంటి ఛాన్స్ లేదు, మొత్తం క్రెడిట్ నాకే రావాలి అన్నట్లుగా మనల్ని మనం హెచ్చించుకుంటాం. కానీ బైబిల్లో వాక్యం ఏం చెప్తుందంటే, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. కాబట్టి నీకు వచ్చినటువంటి ప్రతి విజయంలో కూడా దేవుని హెచ్చించు. దేవా, నీవు లేదే నేను ఏది చేయలేను, నేను అల్పురాలని, నేను హీనుడను, నేనేం చేయలేను ప్రభా, ఈ కార్యం నా ఎడల జరిగిందంటే నీవు నా ఎడల చేసావు కాబట్టి, నీ దృష్టి నా మీద ఉంది కాబట్టి నేను ఇలా చేయగలిగాను, ఇది కేవలం నీ కార్యమే అని దేవుని మనం స్తుతించాలి. అలానే మనకి శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తుంది. శ్రమలో ఉన్నప్పుడు మనకి దేవుని దూషించే మాటలే వస్తాయి, కానీ ప్రార్థించే మనసు మాత్రం అసలు రాదు. ఎందుకు ఇచ్చావు నాకు ఈ బాధ, ఈ శ్రమలు ఎందుకు ఇచ్చావు, ఈ వేదనలు ఎందుకు ఇచ్చావు, ఎవరికి ఉన్నది లాంటివి అని మనం ఎల్లప్పుడూ బాధపడుతూ ఉంటాం. కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, మనం సహించలేని దానికంటే ఎక్కువ శ్రమలు ఎప్పుడు దేవుడు మనకి ఇవ్వడంట. ఒకవేళ అవన్నీ మనకు వచ్చినా కూడా అవి మనంతటా మనం కలుగ చేసుకున్నవే, కానీ మనం ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే మనల్ని కలుగ చేస్తున్నటువంటి దేవుడు మనకంటే ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు. కాబట్టి మనకున్నటువంటి శ్రమలలో మనం ప్రార్థన చేయాలి. మనకి సంతోషం కలిగినప్పుడు, విజయం కలిగినప్పుడు దేవుడిని స్తుతించాలి. ఇక్కడ బైబిల్లో కొంతమంది వ్యక్తులు దేవుని స్తుతించారు. ఎలాంటి సమయంలో వాళ్ళు స్తుతించారో ఒకసారి లూకా 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. లూకా 2వ అధ్యాయం 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయించుని. ఆ వాక్యానికన్నా ముందు ఏం జరిగిందంటే, యేసు ప్రభు వారు బెత్లెహేములో జన్మించారు అని గొల్ల యొద్దకి దూత వచ్చి చెప్తుంది. పలానా బెత్లెహేము అనే ఊరిలో పశువుల పాకలో లోకరక్షకుడు మీకోసం జన్మించాడు, మీరు వెళ్ళి ఆయనను స్తుతించుని అని శుభవార్తని దూత గొల్లలకు తెలియజేస్తుంది. గొల్లలు ఊరి బయట గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. ఈ శుభవార్తని గొల్లలకు దూత తెలియజేసినప్పుడు ఆకాశం నుండి దేవదూతల సమూహం దిగి వచ్చిందంట. ఊరిలో ఉన్న మనుషులు రాలేదు, కానీ ఆకాశం నుండి దేవదూతల సమూహం వచ్చింది. అంటే దేవుని యొక్క శుభవచనాలు విన్నప్పుడు మనం పక్కనే ఉంటాం, కానీ వినగలిగిన చెవులు మనకి ఉండవు. మన చెవులు మందగిస్తాయి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడు గాక అని వాక్యం సెలవిస్తుంది. కానీ ఇక్కడ గొల్లలకు చెప్పినటువంటి శుభవార్తని ఆకాశం నుండి దేవుని సమూహం వచ్చి విన్నారే, కానీ గొల్లల చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరు కూడా వినలేదు.
ఏ సమస్య వచ్చినా, ఏ కీడు వచ్చినా, ఏ విజయం వచ్చినా, ఏది వచ్చినా కూడా తిరిగి మరలా మన నోటిలో దేవుని స్తుతులు అనేవి ఎల్లప్పుడూ ఉండాలని దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తుంది. అలానే 18వ వచనానికి వస్తే, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడింది. సో దేవుని యొక్క శుభవచనాన్ని విన్న గొర్రెలు త్వరగా వెళ్ళి బెత్లెహేములో యేసు ప్రభుని దర్శించుకొని మరియమ్మను యోసేపును పలకరించి తిరిగి వస్తూ మౌనంగా రాకుండా తమ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా జరిగిన విషయాలు తెలియజేస్తూ వస్తున్నారంట. ఆ విషయాలు విన్నటువంటి వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకని ఆకాశం నుంచి దూత వచ్చి చెప్పడం ఏంటి? మామూలుగా మనుషులు చెప్తేనే మనము కొన్ని విషయాలు నమ్మము. అది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది అని మనం వినకుండా నిరాకరిస్తాము. కానీ ఆకాశం నుంచి దూతలు వచ్చి చెప్పాయని, యేసు ప్రభుని వాళ్ళు చూశారని, లోకరక్షకుని మేము చూసాము అని ఆ గొల్లలు చెప్పినటువంటి సంగతులను గురించి ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారంట. అలానే చివరిగా 20వ వచనం మనం చూద్దాం ఒకసారి. అంతటా గొర్రెల కాపరులు, లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని అన్నిటినీ కూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళి. ఎలా వెళ్ళారు? విన్న వాటిని కన్నవాటిని. విన్న వాటిని అంటే వాళ్ళు గాబ్రియల్ దూత ద్వారా ఏ వార్త అయితే విన్నారో ఆ వార్త గురించి, మరియు కన్నవాటిని అంటే బెత్లెహేముకు వెళ్ళి యేసు ప్రభుని చూడడం, యోసేపు మరియని వాళ్ళు వందనం చేయడం, తిరిగి రావడం, తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు ఈ శుభవార్తను తెలియజేయడం, వీటన్నిటి గురించి విన్న వాటిని గురించి కన్న వాటిని గురించి ఇతరులకు తెలియజేస్తూ దేవుని మహిమపరుస్తూ స్తోత్రం చేయించు వచ్చారంట. వాళ్ళు వచ్చే దారంతా కూడా విన్నాము, చూసాము, వదిలేసామని కాకుండా చక్కగా దేవుని మహిమపరిచారు, స్తోత్రం కూడా చేశారు. ఈ రోజు మన ఇళ్ళలో కూడా దేవుడు అనేకమైన కార్యాలు సంవత్సరం అంతా చేస్తూ ఉన్నాడు. మనం ఒకసారి సంఘంలో సాక్ష్యంగా నిలబడుతున్నాం, కానీ ఆ తర్వాత సాక్ష్యం చెప్పాను అయిపోయిందని చెప్పి వదిలేస్తున్నాం. కానీ దేవుడి వాక్యం ఈరోజు స్పష్టంగా నీతో ఏం మాట్లాడుతుందంటే, నువ్వు విన్న వాటి గురించి, కన్న వాటి గురించి దేవుడిని మహిమపరుస్తూ ఉండాలి, దేవుడిని స్తుతిస్తూ ఉండాలి. నీ మనసులో వాటిని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఇలా నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు నీకు వచ్చినటువంటి బాధల్లో, వేదనలో నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థమవుతుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అన్యులే అయినప్పటికీ నీవు దేవుని ఎరిగిన బిడ్డలే కదా, నీవెందుకు ఇంకా మౌనంగా ఉంటున్నావు? ఒకసారి నోరు తెరిచి నీ ఎడల దేవుడు చేసినటువంటి కార్యాన్ని నువ్వు ఒక్కసారి హృదయపూర్వకంగా వారి ఎడల చెప్పు. ఒకసారి వినరు, రెండోసారి వినరు, మూడోసారి వినడానికి కొంచెం యాక్సెప్ట్ చేస్తారు కదా. సో అలా 4-5 సార్లు చెప్తున్నప్పుడు, రిపీట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా మనసు వస్తుంది. నీ దేవుడు గొప్పవాడని నీకు తెలిస్తే సరిపోదు కదా, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియాలి కదా నీ దేవుడు గొప్పవాడని, సర్వశక్తిమంతుడని, సజీవుడని నీ పొరుగు వారందరికీ తెలియచేయాలంటే ఆయన నీ ఎడల చేసేటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాన్ని నువ్వు మర్చిపోకుండా నెమరు వేస్తూ ఆయనను ఎల్లప్పుడూ స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన నీ ఎడల చేసేటువంటి కార్యాన్ని ఇతరులందరికీ తెలియజేయాలి. అప్పుడే దేవుని నామాన్ని నువ్వు మహిమపరిచేదానిగా, మహిమపరిచే వాడిగా ఎల్లప్పుడూ ఉంటావు. కాబట్టి మనం కూడా నక్షత్రం వలె ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఇతరులకు మార్గం చూపుతూ, అలానే క్రిస్మస్ ట్రీలో ఉన్నటువంటి ఆ నిత్య జీవం నీలో కూడా దేవుడు నుంచి అటువంటి కాంతిని దేవుడు నీలో ప్రకాశింపచేసి అనేక మందిని దేవుని తట్టు తిప్పే బిడ్డగా నిన్ను దేవుడు ఉంచాలని ఈ రోజు వాక్యం నీకు తెలియజేస్తుంది. అలానే మనం కూడా ఎల్లప్పుడూ మనలో ప్రతి స్థితిలో కూడా దేవుని మహిమపరుస్తూ, దేవుని స్తుతిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మనమందరం ఉండాలని ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన గాక. చక్కగా విషయం వివరించింది. ఏ విధంగా నక్షత్రం ఎలా ప్రకాశిస్తుందో అలానే మనం కూడా ప్రకాశించాలని, అలానే ఏ విధంగా చెట్టు నిత్య జీవానికి ఏ విధంగా సూచిస్తుందో అలా మన జీవితాల్లో కూడా మనం దేవుడిని సంపాదించుకొని నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని చక్కగా దేవుని యొక్క వర్తమానాన్ని మనందరికీ తెలియజేసింది. అలానే దేవుని గ్రంథంలో ఇప్పుడు మాట కూడా రాయబడింది. ఏమనంటే, మొదటి ఆదామునందు అందరూ చనిపోయి ఏ విధంగా నరకానికి వెళ్తారో కడపటి ఆదామునందు చనిపోయిన వాళ్ళందరూ నిత్య జీవంలోకి వెళ్తారు అని లేఖన గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఇక్కడ మొదటి ఆదాము అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఏంటి? ఆదాముని దేవుడు ఏ విధంగా తయారు చేశాడు, ఆదాము ఏ విధంగా పాపం నుండి కొనుక్కోబడ్డాడు అది చిన్నప్పటి నుండి మనం వింటున్న విషయం. మరి ఇక్కడ మొదటి ఆదాము పాపము చేసి చనిపోతే కడపటి ఆదాము అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే నలునిగా వచ్చినటువంటి సృష్టికర్త అయిన దేవుడు
అయితే ఇక్కడ లేఖన గ్రంథంలో ఏమని రాయబడి ఉన్నదంటే మొదటి ఆదాము పాపం చేసి చనిపోతాడనమాట. మొదటి ఆదాము ఏ విధముగా సాతాను చేతిలో ఓడిపోతాడో కడపటి ఆ యొక్క సాతానుని ఓడించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క కడపటి ఆదాము. అందుకే లేఖన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమని? మొదటి ఆదాము నందు చనిపోయిన వారందరూ నరకమునికి ఏ విధముగా వెళ్తారో అలానే కడపటి ఆదాము నందు చనిపోయిన వారందరూ నిత్య జీవనానికి వెళ్తారు అని మనకి బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి మనము అంగీకరిస్తామో, అప్పుడు దేవుల్లో మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనందరం నిత్య జీవనం పొందుకునే వారిగా మనందరం ఉంటాం. ఇంకా లేఖనంలో ఇంకొక మాట రాయబడింది, ఏమని? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియును లేదు. మరి ఎప్పుడైతే క్రీస్తుని కలిగి ఉంటామో, ఇంకా అంతేకాదు మనం చెప్పుకుంటూ ఉంటాం, ఏమని? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని. అసలు మన జీవితంలోకి ఎప్పుడు హ్యాపీనెస్ అనేది వచ్చింది? ఎప్పుడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము ఆహ్వానిస్తామో, మన హృదయంలోకి ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో అప్పుడు మన జీవితంలోకి హ్యాపీనెస్ అనేది వచ్చింది. మరి ఈ సమయమున ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం చేర్చుకొని అలానే నిత్య జీవనం కూడా మనం సంపాదించుకునే వారిగా మనందరం ఉండాలి. ఈ సమయంలో దేవుడి చిన్ని మాటలు మన జీవితంలో ఫలింప చేయరుగాక. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మనందరం లేచి నిల్చున్నాము. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఈరోజు మనం కూర్చొని ఏడవలసిన పని లేదు. ఎందుకు అంటే లేఖన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమని? ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందే ఆనందించండి. మనందరము దేవుడే ఏంటి, ఆయన మనిషిగా యొక్క లోకంలో ఆయన రావడానికి ఎంతగానో ఇష్టపడుతున్నారు. అయితే మరి మనం ఎందుకు దుఃఖంతో ఉండాలి? మనం కూడా ప్రేమపూర్వకంగా మనందరం కూడా సంతోషిస్తూ మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించే వాళ్ళ మనందరం అధికముగా శక్తి
లోకానికి దివ్య రాత్రి నీ శ్రీతి రాత్రి లోకానికి దివ్య రాత్రి పరదేశీ ప్రార్థనా మందిరం యూత్ కూడా వచ్చి జాయిన్ అవ్వండి. చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసమందుమా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసమందుమా దూత నిల్పెను గొల్లలకు శుభవార్త దూత నిల్పెను గొల్లలకు శుభవార్త నాదివ సంభవింతగా ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి స్తుతులనరించిరి ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి స్తుతులనరించిరి చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందున చెంత చేరెను రండి సర్వజనాంగమా సంతసమందుమా కన్నా చేరెను రండి సర్వజనాంగమా సంతసమందుమా చుక్కగనుగొని జ్ఞానులెంతో మాకువతో నా ప్రభుని కనుగొనా చుక్కగనుగొని జ్ఞానులెంతో మాకువతో నా ప్రభుని బంటి చక్కగా బేత్లెహేమున జూచిరి కానుకలిచ్చిరి చక్కగా బేత్లెహేమున జూచిరి కానుకలిచ్చిరి చింతలేదిక యేసు పుట్టెను వింతగను
సంతసమందు మా చెంత మహాపరిషుద్ధ మహిమగల దేవా నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటా అన్నావు, అని బట్టి స్తోత్రం. అయ్యా యేసయ్య, మా మధ్య నువ్వు ఉన్నావు, ప్రతి కార్యాన్ని నువ్వు మాకు జరిగించావు, అని బట్టి స్తోత్రం. అయ్యా యేసయ్య, నువ్వు మాకు తోడుగా ఉండి ప్రతి దాంట్లో కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు. మీరు ప్రతి